సాతానికి మీరు అవకాశం ఇవ్వకుడి. అవకాశం ఎప్పుడు ఇస్తున్నాడంటే చూడండి, వాడు దాడి చేయడానికి అవకాశం ఇచ్చేది ఒక బలహీనుడు ఇస్తాడు. ఈ మాట నాతో కలిసి ఎవరిస్తారంట వాడికి అవకాశం? బలవంతుడు ఎవడు? శత్రువుకి ఎప్పుడైనా సరే బలవంతుడు అవకాశం ఇస్తాడా, బలహీనుడు అవకాశం ఇస్తాడా? బలహీనుడు మాత్రమే అవకాశం ఇస్తాడు. చూడండి, ఎదుగు దేవుని మందిరం అంటే వాడికి కోపము, ఎదుగు దేవుని సంఘం అంటే వాడికి అంత మంట. అంటే చూడండి, సంఘములో నీతి కార్యం ఉంది, మందిరములో పరిశుద్ధ కార్యం ఉంది, మందిరములో పాత రోత జీవితాన్ని కడిగిద్ది, మందిరములో ప్రాచీన స్వభావాన్ని మందిరం అంతా చూడండి శుద్ధి చేసేస్తుంది. అందుకే ప్రత్యక్ష గుడారంలోనికి వస్తారు వీళ్ళు మొత్తము శుభ్రం చేసుకుంటారు. కాళ్ళు చేతులు సమస్త నిలువెల్ల వచ్చేటప్పుడు శుద్ధి చేస్తున్నారు, వెళ్ళేటప్పుడు శుద్ధి చేస్తున్నారు. ఇక్కడ శుద్ధి చేసే నిర్మణ దాత ప్రభుని యేసుక్రీస్తున్నాడు.